చిత్ర పరిశ్రమ మొత్తానిది ఒకటే కాంపౌండ్ అంటున్న చిరంజీవి. మనం ప్రత్యేకంగా విడిగా ఉండటం వల్ల ఇమేజ్ పెరుగుతుందనే భావం సరికాదు. మన ఇమేజ్ ఫ్యాన్ బేస్ పెరగాలంటే అది మనం చేసే కంటెంట్ ఉన్న సినిమా ఇస్తుంది తప్ప మనల్ని మనం మరొకరికి దూరం చేసుకుంటే రాదు. అందరూ కలివిడిగా ఉండాలని అన్నారు కథానాయకుడు చిరంజీవి. ఇక నుంచైనా ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటూ హద్దులు గీయడం మానేయాలని కోరారు. చిత్ర పరిశ్రమ మొత్తానిది ఒకటే కాంపౌండ్ అని చెప్పారు. ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన లైలా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వక్సేన్ టైటిల్ పాత్రలో రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రచార వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ, ఈ మధ్య విశ్వక్సేన్ను మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా, మెగా కాంపౌండ్కి ఎలా వచ్చారని ఓ విలేకరి ప్రశ్నించడం విన్నా. దానికి విశ్వక్, మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ సినిమా పరిశ్రమకు లేదని చక్కగా బదులిచ్చాడు. నిజమే, అలా ఎవరికి వాళ్ళు గిరిగీసుకున్న రోజులు ఒకప్పుడు లేకపోలేదు. దానివల్ల ఆయా హీరోల మధ్య సఖ్యత ఉండదేమో, విభేదాలు ఉంటాయేమోనని ఒక రకమైన భ్రమలో అభిమానులు కొట్టుకునేవారు. నేను నటుడిని అయ్యాక తోటి హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని బలంగా నమ్మేవాడిని. ఓ హీరో మరో హీరోని అభిమానించడాన్ని తప్పుగా చూడొద్దు. మా ఇంట్లో మేమంతా అలా కలిసే ఉంటాం. దానివల్ల మా ఇమేజ్ ఏమీ తగ్గలేదు. ఈ రోజున ఏపీలో పవన్ కళ్యాణ్ను చూస్తే అందరూ సంతోషిస్తున్నారు. దానికి నేను గర్వపడాలి. పుష్ప 2 పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దానికి నేనెంతో గర్విస్తాను. కొన్నిసార్లు సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఏ చిత్రమైనా ఆడిందంటే దాన్ని ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఇక లైలా ట్రైలర్ చూశాక విశ్వక్ ఒకవేళ ఆడపిల్ల అయ్యి ఉంటే కాస్తంత నా గుండె జారి గల్లంతయ్యేదేమో అనిపించిందన్నారు నవ్వుతూ. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, విశ్వక్సేన్, సాహు గారపాటి తదితరులు పాల్గొన్నారు. ఇక చిరంజీవి లైలా ప్రీ రిలీజ్ వేడుకలో తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న ఆ సినిమాని సాహు గారపాటి, కోణిదెల సుస్మిత సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం ఈ వేసవిలోనే ప్రారంభమవుతుంది. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పూర్తి వినోదాత్మక చిత్రం చేస్తున్నానన్నారు చిరు. 10 ఏళ్ల తర్వాత విజయ్తో మళ్ళీ శృతి హాసన్. సినిమాల్లో తన నటనతో మెప్పిస్తూనే మరోవైపు గాయకురాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది అందాల తార శృతి హాసన్. ఇప్పుడు ఆమె మరో కొత్త ప్రాజెక్టును తన జాబితాలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జననాయగన్. వినోద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం. 2015లో పులి అనే సినిమా కోసం జంటగా మెరిశారు విజయ్, శృతి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.